ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము దానియేలును రక్షించిన దేవుడు. లేఖన భాగము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ఆయన విడిపించువాడును రక్షించువాడనయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. స్నేహితులారా, అసలు దానియేలు ఎవరు? చెరపట్టబడిన యోధుడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దేవుని దృష్టికి నిర్దోషి, దేవతల వంటి ఆత్మ గలవాడు, దినమునకు 3 సార్లు ప్రార్థించే గొప్ప యోధుడు, తన పనిలో నమ్మకస్తుడు, దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. దర్యావేషు తన రాజ్యం అంతటిపైన 125 మంది అధిపతులను, వారిపైన 3 ప్రధానులను నియమించారు. వారిలో దానియేలు ముఖ్యుడు. కావున వీళ్ళంతా రాజ్యంలో జరిగే విషయాలకు ఈయనకు లెక్క చెప్పవలసి వచ్చింది. దానియేలు అక్రమాలు చేయడానికి వారితో చేతులు కలిపేవాడు కానే కాదు. అట్లా అని దానియేలును తప్పు పట్టే అవకాశం ఎవ్వరికీ ఉండేది కాదు. కారణం, అతడు తప్పు చేయుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవునికి ప్రార్థించే విషయంలో తప్ప ఇక దేనిలోనూ అతనిని పట్టుకోలేమని యోచించి వీళ్ళంతా కలిసి దానియేలును భూమి మీద లేకుండా చేయాలని ఒక ప్రణాళిక వేశారు. రాజు పట్ల ప్రేమను నటించి నీవే మాకు సర్వస్వం అంటూ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనములో 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవ్వడను ఏ మనవి చేయకూడదు, ఎవడైనను చేసిన యెడల సింహముల గుహలో పడద్రోయబడును అని ఒక శాసనాన్ని చేయించారు. రోజుకు 3 మారు దేవునికి ప్రార్థన చేసే చక్కటి అలవాటు దానియేలుకు ఉన్నది. ఎవరిని మృంగుదనా అని గర్జించి సింహంలా తిరుగుతున్న సాతాను పన్నాగాన్ని అతడు తలవంచిన వాడు కానే కాదు. యూదా గోత్రపు సింహము వైపు చూస్తూ విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజు రక్షించలేకపోయాడు, కానీ తాను విశ్వసించిన దేవుడు, ప్రార్థన చేసిన దేవుడు సింహాల నోళ్లను మూయించి దానియేలుని రక్షించి ఆయన మీద నింద మోపిన వారిని, వారి కుటుంబాలను సింహాలకు అప్పగించాడు. స్నేహితులారా, దానియేలు వలె మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవారముగా, వాక్యం చదివేవారముగా, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ నీతిగా మనము బ్రతికితే, నమ్మకస్తులుగా శ్రేష్ఠులంగా మనము దేవుని సన్నిధిలో ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని తప్పించి రక్షించే దేవుడు. దానియేలుని సింహపు నోలు నుంచి రక్షించిన ఆ దేవుడు మన భయంకరమైన పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి మనల్ని విడిపించగలడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.